హాయ్ అండి. నైట్ చపాతీలోకి పాలక్ పన్నీర్ చేశాను. లాస్ట్ టైము పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు దోసలోకైనా, చపాతీలోకైనా చికెన్ కర్రీ తినడం అంటే చాలా ఇష్టము. మరి మీకు చపాతీలోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు పెళ్ళవ్వక ముందు కొన్ని కూరలు మాత్రమే తెలిసేవి. వాటిల్లో కూడా కూరగాయలతో చేసుకునే కారపులుసు, పచ్చళ్ళు, ఆకుకూర ఫ్రై, తోటకూర పప్పు, పచ్చిపులుసు ఇలాంటివి మాత్రమే తెలిసేవి. పన్నీర్ పాలక్ కానీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ కానీ ఇలాంటి రెసిపీస్ ఏమీ నాకు తెలిసేది కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు గానీ మా అమ్మ ఇంట్లో ఎప్పుడూ వండలేదు. ఇంకా పెళ్ళైన తర్వాత కొన్ని కూరలు నేర్చుకున్నాను. వాటిలో ఈ రెసిపీ కూడా ఒకటి. పాలకు ఆయిల్లో మెత్తగా ఉడికించుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, టమోటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆనియన్, టమోటాతో పాటు జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత జీరా, బిర్యానీ ఆకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పాలక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, మసాలాలంతా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని తర్వాత పన్నీర్ ముక్కలను వేసి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా, బటర్ వేసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లు.